పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎదుటి వాళ్ళనే దృష్టిలో పెట్టుకొని ప్రతి క్షణం ఎదుటి వాళ్ళని మాత్రమే దృష్టిలో పెట్టుకొని కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలా కాలం గడిపే వాళ్ళకి ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే నువ్వు వాస్తవానికి నువ్వేట నీకు తెలుసు. ఎప్పుడు నాకు అదంటే ఇష్టం ఇదంటే ఇష్టం అని చెప్పేసి అంటున్నావు. వాస్తవానికి ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇష్టాలని నువ్వు ఏర్పరచుకుంటున్నావా? నువ్వేంటో నువ్వు తెలుసుకునే నువ్వు నీ ఇష్టాన్ని ఏర్పరచుకుంటున్నావు. ఒక్కసారి గమనించి చూడండి, నువ్వేంటో నీకు తెలుసా? వాస్తవానికి మానసికంగా నీలో సొంతంగా నీకు ఇష్టమైనది ఏంటో నీకు తెలుసా? ఒక్కసారి గమనించి చూడండి. ఎప్పుడు చూసినా పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇష్టాలు అయిష్టాలు, ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రెస్టేజ్ మెయింటైన్ చేయడం, ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని బట్టలు కొనుక్కోవడం, ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వస్తువులు కొనుక్కోవడం, ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవడం, ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చదువుకోవడం, ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు తగ్గిన ఉద్యోగం సంపాదించడమే తప్ప నీకంటూ ఒక సొంత ఆలోచన, వాస్తవానికి నీ మనసులో నీకు ఇష్టమైంది ఏంటో నీకు స్పష్టంగా తెలుసా? అసలు నువ్వేంటో నీకు తెలుసా? నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నీ అభిప్రాయం ఏంటో నీకు తెలుసా? నీకున్న ఇష్టం ఏంటో నీకు తెలుసా? నీకు ఎలాంటి విషయాల్లో అభిమానం ప్రేమ అనేది కలిగి ఉందో నీకు తెలుసా? ఒకసారి గమనించి ఎదుటి వాళ్ళ ఇష్టాలను ఫాలో అవ్వడం, ఎదుటి వాళ్ళ ఆలోచనలు ఫాలో అవ్వడం, వాళ్ళు ఏది చదువుకుంటే మనం అదే చదువుకోవడం, వాళ్ళు ఏది చేస్తే మనం అదే చేయడం, వాళ్ళు కారు కొనుక్కుంటే మనం కూడా కారు కొనుక్కోవాలని ప్రయత్నం చేయడం, వాడు ఎలాంటి జాబ్ చేస్తే మనం కూడా అలాంటి జాబ్ చేయడం, ఇలా ఎదుటి వాడు ఎలాంటి డ్రెస్సులు మెయింటైన్ చేస్తే మనం కూడా అలాంటి డ్రెస్సులు మెయింటైన్ చేయాలనుకో. ఇలాంటివన్నీ ఎన్నో చేస్తుంటాం. ఎప్పుడు చూడు ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ప్రతి విషయంలోనూ ఎదుటి వాళ్ళనే ఫాలో అవుతూ, ఎదుటి వాళ్ళని గమనిస్తూ, ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ జీవిస్తుంటాం. దానికి కారణం ఏంటి అంటే వాస్తవానికి నువ్వేంటో నీకు తెలియదు. ఎందుకంటే నీకేమి ఇష్టమో నీకు తెలియదు, నీకు ఎలాంటి డ్రెస్ సూట్ అవుతుందో నీకు తెలియదు, నీకు మానసికంగా నీలో ఉన్నటువంటి ఆలోచన విధానం ఎలాంటిదో నీకు తెలియదు, నీకు ఏది నచ్చుతుందో ఏది నప్పుతుందో తెలియదు, ఏది నచ్చుతుందో తెలియదు, ఏది ఇష్టమో తెలియదు, ఏది అయిష్టమో నీకు తెలియదు. ప్రతి విషయంలో అంత ఎదుటివాడు కారు కొనుక్కున్నాడా, మనం కూడా కొనుక్కోవాలి. ఆడు పెద్ద బిల్డింగ్ కట్టిందా, అలాంటిది మనం కూడా బిల్డింగ్ కట్టాలి. ఎందుకు అంటే నువ్వేంటో నీకు తెలియదు. ఫస్ట్ నీ గురించి నీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ప్రతి విషయంలోనూ ఎదుటి వాళ్ళని ఫాలో అవ్వడం అనేది చేస్తుంటాం. ప్రతిదీ ఎదుటి వాళ్ళనే ఫాలో అవుతుంటాం. సొసైటీలో ఏ విషయాన్ని కానీ ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఫాలో అవుతాం. ఎందుకు అంటే ఇలా ఎందుకు మనం ప్రతి విషయంలో ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎదుటి వాళ్ళ ఇష్టాలని, ఎదుటి వాళ్ళ అభిప్రాయాలని, ఎదుటి వాళ్ళ ఆలోచనలని, ఎదుటి వాళ్ళు ఏం చదువుకుంటే అదే చదువుకోవడం, ఎదుటి వాళ్ళు ఎలాంటి పనులు చేసుకుంటే మనం అలాంటి పనులు చేసుకోవడం, ఎదుటి వాడు ఏ జాబ్ చేస్తామంటే మనం అదే జాబ్ చేయాలనుకోవడం, ఎదుటి వాడు ఏ జాబ్ చేస్తా అంటే మనం కూడా అదే జాబ్ చేయాలనుకోవడం. ట్రెండ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అదే పనులు చేయడం, అదే ఆలోచనలు ఫాలో అవ్వడం, అదే పద్ధతులు పాటించడం చేస్తూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ జరుగుతుంటాయి? ఎదుటి వాళ్ళను ఎప్పుడు బయట వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఎందుకు ఈ పనులు అన్ని చేస్తుంటాము అంటే మనం మన గురించి తెలుసుకోవడం అనేది ఇప్పటి వరకు జరగలేదు కాబట్టి. ఎందుకంటే మన గురించి మనలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మనకి ఏమి ఇష్టమో తెలియదు, ఎలాంటి డ్రెస్ సూట్ అవుతుందో మనకు తెలియదు, మన మనసుకి ఏది నచ్చుతుందో తెలియదు, ఏది నచ్చదో తెలియదు, మనకు ఎలాంటి మనసులో ఇష్టం మనకు తెలియదు. మన మనసుకు యాక్చువల్గా బయట నుంచి ఏ విషయాలు అవసరమో కూడా మనకు తెలియదు.
అంతే. ఆ రకంగా మనకు మన గురించి ఏ విషయం మనకు తెలియదు కాబట్టి, మన విషయంలో మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనలో ఉండదు కాబట్టి, అప్పుడు ఏం చేస్తుంది మైండ్? బయట కనిపించే విషయాలపైన దృష్టి పెడుతుంది. బయట అనేది ఒక సముద్రం లాంటిది. మనసు అనేది కొంత మట్టుకు ఒక రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే మనసు సంచలం అంటారు, కానీ కాదు. మనసు అనేది తన మట్టుకే ఉంటుంది. తనేంటో తనకు తెలియనప్పుడు బయట చూసే ప్రతి విషయం మీద వ్యామోహం పెంచుకుంటుంది ఇది మైండ్. ఎందుకంటే తన గురించి తనకు తెలియదు కాబట్టి ఏది చూసినా అది కావాలని ఆలోచిస్తుంది. అది కోరికలు అని చెప్పచ్చు. ఆ కోరికలు అనేవి ఎందుకు డెవలప్ అవుతాయి మనలో అంటే, మన గురించి మనకు తెలియక, మనకంటూ ఒక సర్కిల్ గీసుకోవడం అనేది జరగక, మనకంటూ ఒకటి ఇష్టమైనప్పుడు దాన్నే పట్టుకొని వేలాడేటువంటి ఒక పరిస్థితి మనలో లేదు. ఇప్పుడు చూసిన బయట విషయాలను చూసినప్పుడు మనకు ఎందుకు అట్రాక్ట్ అవుతుంటాం, ఎందుకు వాటిని ఫాలో అవుతుంటాం, ఎందుకు అవి కావాలని మనం కోరుకుంటామంటే మన గురించి మనకు తెలియదు. మన గురించి మనకు తెలిసినప్పుడు మనం ఖచ్చితంగా మనకు ఒక విషయం మీద క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక డ్రెస్ ఇష్టం, నా గురించి నాకు తెలుసు, నాకు ఇలాంటి డ్రెస్సెస్ సూట్ అవుతాయి అని మనం అనుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ అంతవరకే ఉంటుంది. బయట ఎన్ని రకాల డ్రెస్సులు కనిపించినా మనం ఫాలో కాం. ఎందుకంటే మనకంటూ ఒక ఇష్టం అనేది ఒకటి ఉంది, మనకు అలాంటిదే కావాలి, అలాంటిదే బాగుంటుంది. అది మనకు తెలుసు కాబట్టి మనం ఇంకో దాని మీద దృష్టి పోదు. మన మైండ్ ఇంకో విషయం గురించి ఆలోచించే ప్రయత్నం అసలు చేయదు. మనం అక్కడనే ఆగిపోతాం. ఇప్పుడు డ్రెస్ విషయంలో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రముఖ మహానుభావుడు కాంతి తెరీసా గారు, తన డ్రెస్ల విషయంలో తనకంటే ఒక క్లారిటీ ఉంది కాబట్టి తనకు నచ్చిన డ్రెస్ తను మెయింటైన్ చేస్తాడు. నేను గమనించాను, తనకు నచ్చింది తను మెయింటైన్ చేస్తుంది, తన ఇష్టాన్ని తను ఫాలో అవుతున్నాడు. తను ఇంకో రకమైనటువంటి డ్రెస్సులు ఆయన మెయింటైన్ చేయడు. ఎందుకంటే తనకు అంతవరకే ఇష్టం. బయట ఎలాంటి డ్రెస్సులు ఉన్నా ఆయన ఫాలో కావడం, ఎలాంటి ట్రెండ్ ఆయన ఫాలో కావడం ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే తన మనసుకు అంతవరకు చాలు, ఎనఫ్. ఇది ఎగ్జాంపుల్. ఆయన మనం ఏంటో మనకు తెలిసినప్పుడు, మన ఇష్టం మనకు తెలిసినప్పుడు మన ఇష్టాన్ని మనం ఫాలో అవుతాం. మన గురించి మనకు సంపూర్ణమైన ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నప్పుడు మనం ఇంకోరిని ఫాలోగా, ఇంకోరితో అస్సలు కంపేర్ చేసుకోవడం అనే ఆలోచన మనం చేయం. ఎందుకంటే మన మైండ్ బయటకు వెళ్ళదు. ఇక మనకు కావాల్సింది మనలో ఉంది ఇన్ఫర్మేషన్. అప్పుడు మన మైండ్కి ఏం అవసరం, మనకి ఎలాంటి డ్రెస్ అవసరం, ఎలాంటి ఫుడ్ అవసరం, ఎలాంటి మనుషులు ఇష్టం, ఇవన్నీ మనకు ఒక క్లారిటీ ఉంటుంది. మన మనసులో మన గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మన మైండ్ ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫాలో అవుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఏదైనా నేర్చుకుంటే, ఏదైనా మన మైండ్లో మనం చూసినవి, చేసినవి, విన్నవి ఇవన్నీ మన మైండ్లో రికార్డ్ అవుతున్నాయి. అదేవిధంగా మన గురించి మనం ఫస్ట్ తెలుసుకొని మనకు కావాల్సినటువంటి, మనకు సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మన మైండ్లో పెట్టుకుంటే మన మైండ్ ఆ బార్డర్ని దాటిల్లదు. మనం ఎలాంటి ఫుడ్ ఇష్టమో మన గురించి మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మన మైండ్ అలాంటి ఫుడ్లో కోరుకుంటుంది. మనకు ఎలాంటి డ్రెస్సులు నచ్చుతాయో మనకు తెలిసినప్పుడు, మన గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అలాంటి డ్రెస్సులనే కోరుకుంటుంది. బయటకు వేరే ఆలోచనలు చేయదు, వేరే విషయాన్ని కోరుకోదు మన మైండ్. ఎందుకంటే మన గురించి మనకు ఆ విషయంలో మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కు తెలుసు, మైండ్కు తెలుసు. ఆ మైండ్కు తెలుసు కాబట్టి అదే ఇన్ఫర్మేషన్ వాడుకుంటుంది. బయట ఎన్ని విషయాలు కనిపించినా వాటి పట్టించుకోండి, చూస్తుంది అంతే. ఇదే అన్నమాట. ఫస్ట్ మన గురించి మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం మనల్నే ఫాలో అవుతాం. ఇంకొకరిని ఫాలో అవ్వడం, ఇంకొకరితో కంపేర్ చేసుకోవడం అనే ఆలోచన అసలు రానే రాదు. మనిషి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల మన గురించి మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏది లేనప్పుడు బ్లాంక్. కానీ మనకు కావాలి కదా ప్రతిదీ. అప్పుడు ఏమవుతుంది, ఖాళీగా ఉంది కాబట్టి మన మనసు అవసరమైన ప్రతిదీ బయట నుంచి కోరుకుంటుంది. అప్పుడు ఎన్నో కనిపిస్తుంటాయి దానికి. అప్పుడు ప్రతిదీ కోరుకోవడం మొదలెడుతుంది. అప్పుడు కోరికల వెంట పరుగులు తీయడం అనేది జరుగుతూ ఉంటుంది. అది
మనం వల్ల అవుతుందా కాదా, మనం షూట్ అవుతుందా షూట్ కాదా, మనకి ఇష్టమైన ఇష్టం కానియా, మనకు పనికి వస్తాయా పనికి రాదా, ఏ ఆలోచన ఉండదు. బ్లాంక్ ఉంది కాబట్టి ఫుల్ఫిల్ చేసుకోవాలి. అది మైండ్ యొక్క ఆలోచన విధానం. అప్పుడు బయట విషయాల మీద ఫోకస్ చేయడం, బయట విషయాలను ఫాలో అవ్వడం, వాటిని కోరుకోవడం, వాటి గురించి వెంపర్లాడడం, ఇబ్బందులు పడడం, రిస్క్ తీసుకోవడం, ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే మన గురించి మనకు తెలియకపోవడం వల్ల. మన గురించి మనకు తెలిసి మనకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మనలో ఉన్నప్పుడు మన మైండ్ అంతవరకే ఉంటుంది, అవి మాత్రమే కోరుకుంటుంది తప్ప బయట ఏ విషయం మీద ఫోకస్ చేయదు. ఇంకోరితో కంపేర్ చేసుకునేటువంటి ఆలోచన అస్సలు రాదు. అలా రావద్దంటే బయట వాళ్ళని కంపేర్ చేసుకోవడం, మనసంతా పాటు చేసుకోవడం, ఇబ్బంది పడడం, మనకు అది ఉంది నాకు అది లేదు అని చెప్పేసి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మనలో ఉండద్దు. అంటే మనం ఏంటో ఫస్ట్ మనం తెలుసుకొని మనకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మనలో ఫీడ్ చేసుకోవాలి. అప్పుడు మన మైండ్ మనం మన గురించి తెలుసుకున్నటువంటి ప్రతి విషయాన్ని మన మైండ్ ఫాలో అవుతుంది. అప్పుడు బయట విషయాల మీద ఫోకస్ చేయదు, బయట వాళ్ళని ఫాలో కాదు, బయట వాళ్ళ ఇష్టాలని ఫాలో కాదు, బయట వాళ్ళని అనుసరించదు, బయట వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు ఏంటంటే తన గురించి తనకు తెలియక ఏం చేస్తున్నారంటే బయట వాని ఇష్టాలని మనం డెవలప్ చేస్తాం. మన మైండ్లో బయట వాళ్ళకు సంబంధించినటువంటి అభిప్రాయాలని ఆలోచనలు మనమే డెవలప్ చేస్తాం. అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని మనం మనలో డెవలప్ చేస్తూ ఉంటాం. వాడు కూడా మేబీ బయట ఇంకోవరితోనో కంపేర్ చేసుకుంటూ ఇంకో వాళ్ళని ఫాలో అవుతూ అవి డెవలప్ చేసుకుంటున్నాడు. అదేవిధంగా మనం కూడా ఇంకోరిని చూసి మనం కూడా అలాగే ఇంకోరి ఇష్టాలని మనం డెవలప్ చేసుకుంటాం. ఇంకోరికి సంబంధించిన లక్ష్యాలని మనం డెవలప్ చేస్తాం. అప్పుడు మనం ఏంటో మనకు తెలియనంత వరకు అలాగే ఉంటుంది. అప్పుడు మనకు సంబంధించిన ప్రతి విషయం మూలన పడిపోతుంది. అలా దుబ్బ పట్టిపోయి బూజు పట్టిపోయి వాడకం లేకుంటే ఎలా ఉంటుందో అలా తయారవుతుంది మనం. అందుకే ఈ అలజడి అంతా, అందుకే ఈ ఇబ్బంది అంతా, అందుకే ఈ ప్రశాంతత లేని జీవితం. మనసులో ప్రశాంతత ఉండదు. ఎందుకంటే మన గురించి మనం తెలుసుకునేంత వరకు ఈ ఇబ్బందులు తప్పవు, ప్రశాంతత ఉండదు. మనం ప్రశాంతంగా ఉండాలంటే మనమేంటో మనం తెలుసుకోవాలి. మనమేంటో మనం తెలుసుకోవడం అంటే మనకి ఏమి ఇష్టమో తెలుసుకోవాలి, ఎలాంటివి వస్తాయో మనం తెలుసుకోవాలి, ఎలాంటి మనుషులు అంటే మనకి ఇష్టమో మనం తెలుసుకోవాలి, మనకి ఎలాంటి డ్రెస్ సూట్ అవుతాయో మనం తెలుసుకోవాలి, మన ఆలోచన విధానం ఎలాంటిదో తెలుసుకోవాలి, మనం ఎలాంటి పనులు చేస్తే మనకు బాగుంటుందో తెలుసుకోవాలి, మనకున్న నాలెడ్జ్ ఎంత వరకు మనం తెలుసుకోవాలి, మన మైండ్ విధానం ఏందో మనం తెలుసుకోవాలి. ఇలా మనకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మనలో ఉన్నప్పుడు మనం బయట వ్యక్తిని ఫాలో అవ్వడం అనేది జరిగే పని కాదు, జరగదు. మనం కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఇదన్నమాట. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటి అంటే తన గురించి తనకు తెలియక ప్రతి ఒక్కరు ఇంకొకరిని డెవలప్ చేయడం, ఇంకొకరిని ఫాలో అవ్వడం, వాళ్ళ ఇష్టాలని డెవలప్ చేయడం, వాళ్ళ లక్ష్యాలను డెవలప్ చేయడం, ఎవరో ఒకరు సృష్టించినటువంటి విషయాన్ని డెవలప్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దాని కారణంగా తనకు సంబంధించిన ప్రతి విషయం మూలన పడిపోయి బూజు పట్టిపోయి అలా స్టోర్రూమ్లా పడి ఉంటుంది మన మనసు. ఎందుకంటే మన గురించి మనం తెలుసుకోవడం లేదు, మనం ఏందో మనం డెవలప్ చేసుకోవడం లేదు, మన ఇష్టాన్ని డెవలప్ చేసుకోవడం లేదు, మన లక్ష్యాలను డెవలప్ చేసుకోవడం లేదు, మనల్ని మనం డెవలప్ చేసుకునేటువంటి ఆలోచన మనం చేయట్లేదు. ఎందుకంటే మనల్ని మనం తెలుసుకోవట్లేదు, మనల్ని మనం తెలుసుకోవడం లేదు, మనల్ని మనం తొంగి చూడడం లేదు, మనకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ మనం లేదు. అలాంటప్పుడు మన మైండ్ ఏం చేస్తుంది, బయట ఫోకస్ చేసి బయట వాళ్ళ విషయాలని పట్టుకొని ఎలాడుతుంది. అప్పుడు మనకు అవి షూట్ కావచ్చు, మన వల్ల కాకపోవచ్చు, వాటిని పట్టుకొని మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇదన్నమాట. కాబట్టి మనల్ని మనం తెలుసుకోవాలి ఫస్ట్. మనల్ని మనం తెలుసుకున్నప్పుడు ఎంత ప్రశాంతత ఉందో నీకే అర్థం. ఇదన్నమాట. ఈ కంపేర్ చేసుకోవడాలు, ఇంకోరిని ఫాలో అవ్వడాలు, ఇంకో చేసింది మనం చేయడాలు, ఇవన్నీ మనశ్శాంతి లేకుండా, గెలవలేక, మనకు ఎదుటివాడు చేసే పనులు మన వల్ల కాకపోవడం వల్ల, షూట్ అవ్వడం వల్ల, షూట్ కాకపోవడం వల్ల
మన వల్ల అయితే కావా విషయాలు తెలుసుకోకుండా అయితే విషయాలను ఫాలో అవడం వల్ల ఆ పనులు కాకపోతే ఇబ్బందులు పడడం, మనకి ప్రశాంతత లేకపోవడం, ఓడిపోయినప్పుడల్లా పక్కనతో కంపేర్ చేసుకొని ఇబ్బంది పడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదన్నమాట. సో కాబట్టి మనల్ని మనం ఫస్ట్ తెలుసుకుంటే ఇవన్నీ రిస్కులు ఉండవు. మనకు వీలైన పనులు మనం చేస్తాం, మనకి ఇష్టమైన పనులు మనం చేస్తాం, మనకు నచ్చినవి మనం చేసుకుంటాం. మనకు నచ్చినవి ఉంటేనే మనం వాటిని తీసుకునే ప్రయత్నం చేస్తాం. వేరే ఇవే కనిపిస్తే మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. మన మనసు కూడా దేన్ని బట్టి దాన్ని పట్టించుకోవాలి. అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు 100 ఆలోచనలు ఉన్నాయి, ఒకటే ఉంటుంది, అన్నీ పోతాయి. సో ఇదనమాట. మనం మన గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు అన్నీ పోతాయి, మన గురించి ఒకటే ఉంటుంది. ఆ ఒక్కటి మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. రూమ్ ఖాళీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇదే అనమాట.